వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ ప్రియ ఫ్రమ్ రేడియన్స్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. ఇవాళ మనం కామన్గా కొన్ని డౌట్స్ ఉంటాయి జనంలో. అంటే కొన్ని మూఢనమ్మకాల కింద కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఎలా అంటే క్యాప్ రెగ్యులర్గా పెట్టుకున్నా, హెల్మెట్ పెట్టుకున్నా కూడా జుట్టు ఊడిపోతుంది, బట్టతలు వచ్చేస్తుంది అనేటువంటి అనుమానాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే జనరల్గా సైంటిఫిక్గా ఏంటంటే క్యాప్ పెట్టుకోవడం వల్ల కానీ మనకి అలాగే హెల్మెట్ ధరించడం వల్ల కానీ కంప్లీట్గా జుట్టు ఊడిపోవటం కానీ బట్టతలు రావటం కానీ జనరల్గా జరగదు. అవి చాలా వరకు ఏంటంటే మూఢనమ్మకాల కిందే మనం తీసుకుంటాం. ఎందు గురించి అంటే క్యాప్ పెట్టుకున్న, హెల్మెట్ పెట్టుకున్న మనకు అక్కడేమీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం కానీ, అవేమీ కన్స్ట్రిక్ట్ చేయటం కానీ, రక్త సరఫరాని ఆపటం కానీ జరగదు మనకి. కాకపోతే ఏంటంటే లోపల మనకి కొంచెం కంటిన్యూస్గా ఎక్కువ ప్రొలాంగ్డ్ అవర్స్, ఎక్కువ గంటలే పెట్టుకుని మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం స్వెట్టింగ్ ఎఫెక్ట్ కానీ, లోపల గాలాడక మనకి ఏంటంటే చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే నిజంగా సైంటిఫిక్గా అయితే మటుకు బట్టతల రావడం అనేది జరగదు. ఊడటం అనేది ఒక్కోసారి జరగచ్చు బికాస్ ఆఫ్ స్వెట్టింగ్ వల్ల కానీ, ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ వేరింగ్ వల్ల కానీ ఏంటంటే కొద్దిగా ఇంక్రీజ్డ్ హెయిర్ లాస్ జరగచ్చు. కాకపోతే బట్టతలు రావడానికి మటుకు డెఫినెట్గా హెల్మెట్ పెట్టినా పెట్టకపోయినా, అలాగే హ్యాట్ పెట్టినా పెట్టకపోయినా కూడా ఏంటంటే జన్యుపరమైన కారణం ఉండవలసిందే. ఆ బలమైన కారణం ఉన్నప్పుడు ఏంటంటే మిగతా ఫ్యాక్టర్స్ అనేవి కొద్దిగా వాటిని ఏంటంటే అగ్రవేట్ చేస్తూ ఉంటాయి. అంటే వాటికి తోడ్పడతాయి కొంచెం త్వరగా రావడానికి అనమాట. అంటే ఒక 40 ఇయర్స్లో వచ్చే బట్టతల్ని కొంచెం ఎంగేజ్లో వచ్చేలాగా చేస్తాయి కొన్ని కండిషన్స్. ఎలాగంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మన జీవన విధానం, మనం చెప్పుకున్నట్టుగా మనం తినే డైట్ కానీ, లేదంటే కంటిన్యూస్గా నైట్ వర్క్స్ చేయడము, రాత్రంతా మేలుకోవడం, పగలు పడుకోవడం, ఫుడ్ కూడా సరిగ్గా తినకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అగ్రవేటింగ్ కండిషన్స్ అనమాట ఏది బట్టతలు రావడానికి. సో ఇలాంటివన్నీ ఒక 4-5 కండిషన్స్ కలిస్తే అప్పుడు ఏంటంటే మనకు బట్టతలు రావచ్చు. కానీ డైరెక్ట్గా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కానీ, క్యాప్ పెట్టుకోవడం వల్ల కానీ మీకు బట్టతలు రావడం అనేది జరగదు. కానీ మనకి హెల్మెట్ పెట్టుకోవడం అనేది తప్పనిసరి. ఎందుకంటే అది మన రక్షణ, ప్రొటెక్షన్. మనం బయటికి వెళ్ళినప్పుడు అది పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే లోపల ఉండే స్వెట్టింగ్ని కానీ, వేడిని కానీ మనం తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఉతికిన హ్యాండ్ కర్చీఫ్, ఒక కాటన్ది హ్యాండ్ కర్చీఫ్ తెల్లది చక్కగా లోపల పెట్టుకుని హెయిర్ మీద, దాని మీద మీరు హెల్మెట్ ధరించడం అని చెయ్యండి. ఎవ్రీడే అది చేంజ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే వచ్చే స్వెట్ అది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కూలింగ్ ప్రొడ్యూస్ అవుతుంది మనకి. సో మనకి ఏంటంటే ఈ హెల్మెట్ పెట్టినప్పుడు కానీ, హ్యాట్స్ రెగ్యులర్గా వాడినప్పుడు వృత్తిరీత్యా కూడా ఏంటంటే లాట్ ఆఫ్ స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఉన్న స్వెట్ ఎప్పుడు కూడా ఏంటంటే స్వెట్టింగ్తో పడుకోవడం అనేది సేఫ్ కాదు, మనకి మంచిది కాదు. దానివల్ల ఏంటంటే లోపల ఉండే స్కమ్ కానీ, ఆ డస్ట్ మెటీరియల్స్ కానీ, ఆయిల్స్ కానీ అక్యుములేట్ అయినప్పుడు కూడా ఏంటంటే అది హెయిర్ లాస్ని ప్రమోట్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా ఎండ్ ఆఫ్ ద డే మన స్వెట్టింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన షాంపూస్ తోటి హెడ్ వాష్ చేసుకోండి. కాకపోతే షాంపూస్ కూడా ఏంటంటే వాటర్లో డైల్యూట్ చేసి పల్చగా చేసుకుని హెడ్ వాష్ చేసేసుకోండి. దానివల్ల మనకి ఏంటంటే అది పేరుకుపోకుండా, లోపల చేరిపోకుండా, అక్యుములేట్ అవ్వకుండా, పోర్స్ క్లాగ్ అయిపోకుండా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో హెల్మెట్ ధరించడం అనేది నిత్య జీవితంలో, దైనందిక జీవితంలో అది చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ మెజర్. సో అది మనం వాడుకుంటూనే ఉండాలి. దాంతోపాటు ఏంటంటే మన రెగ్యులర్ కేర్ కూడా రిగార్డింగ్ హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ లాస్ కానీ మనం తీసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇవాళ రేపు జీవితంలో ఇవన్నీ కూడా మనకి నిత్యకృత్యం అయిపోయినాయి. సో అందువల్ల మనకి అది కావాలి, ఇది కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.